లవ్ మ్యారేజ్ చూస్తే ఎక్కువ బ్రేక్ అవుతున్నాయి. రీజన్స్ ఏముంటాయి అంటారు, మెయిన్ రీజన్స్? కరెక్టే అండి. ఒకప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజెస్ కంటే లవ్ మ్యారేజెస్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని చాలా వరకు నమ్మేవాళ్ళు చెప్పారు కాబట్టి లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి డిఫరెన్సెస్ డెఫినెట్లీ ఉంటే కంపేర్ చేయాలండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అండి డివోర్సెస్ బ్రేకప్స్ అనేది రెండిట్లో ఈక్వల్ గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ రెండిట్లో ఈక్వల్. అరేంజ్ మ్యారేజ్ లో ఎంత ఉందో మనకు ఈవెన్ లవ్ మ్యారేజెస్ లో కూడా బ్రేకప్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ లో ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం ఏంటంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంటుంది. ఈ లవ్ మ్యారేజెస్ లో ఏంటంటే ఒకరినొకరు బాగా డీప్ గా అర్థం చేసుకుంటారు, ప్రేమ అనేది ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళు కష్టపడి బిల్డ్ చేసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్ లో ప్రేమను బిల్డ్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే విల్ గో 1 by 1. ఈ మధ్య లవ్ మ్యారేజెస్ మనకు బ్రేకప్ అవడానికి కారణం ఏంటంటే పెళ్లికి ముందున్న వర్షన్ వేరు, అబ్బాయిలో కానీ అమ్మాయి కానీ, పెళ్లి తర్వాత ఉండే వర్షన్ వేరు. పెళ్లికి ముందు దే ఆర్ వేరింగ్ ఏ మాస్క్ ఆఫ్ ఏ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. చేసుకోబోయే వాళ్ళని మంచి చేసుకోవడానికి ఒక మంచి మాస్క్ వేసుకొని మంచిగుంటారు. తన కోపతాపాలను చేసుకుంటాడు. ఓకే, తనకున్న నెగిటివ్స్ ని బయటకు చెప్పాడు, తనకున్న ట్రూ వర్షన్ న్యాచురల్ వర్షన్ బయటకు తీరప్పుడు. వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ కూడా ముందు చెప్పరు. ఇది చెప్తే మళ్ళీ నన్ను ఇష్టపడదా, రిజెక్ట్ చేసుకుంటుందేమో, రిజెక్ట్ అవుతుందేమో, పెళ్లి అవ్వదేమో అనే భయంతో చాలా వరకు దాచిపెడతారు. లవ్ మ్యారేజెస్ లో ఒక మాస్క్ ఉంటుంది, దే ప్రిటెండ్ ఇట్. ఓకే, ఆ తర్వాత ఇదొక రీజన్ అయితే, రెండో రీజన్ ఏంటంటే పెళ్లికి ముందు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఏది డేటింగ్కి వెళ్తారు, బాగా బయట జాలీగా స్పెండ్ చేసి వస్తారు, ఎలాంటి బరువు బాధ్యత నెత్తి మీద ఉండదు, ఎలాంటి ఛాలెంజెస్ ఉండవు, రియల్ లైఫ్ ఛాలెంజెస్. పెళ్లి తర్వాత రియల్ లైఫ్ ఛాలెంజెస్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్స్పోజ్ చేస్తాయి. వాళ్ళ ట్రూ వర్షన్ బయటకు లావుతాయి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా, వాళ్ళు ఎంత దాచుకుందాం అనుకున్నా ఆ మాస్క్ ఉండదు. ఇక వాళ్ళ ఒరిజినల్ వర్షన్ బయటకు బ్రేక్ అయ్యి బయట నిజ స్వరూపాలు బయటకు వచ్చేస్తాయి. అంటే కోపంగా ఎట్లుంటాడు, ఓకే, ఏదైనా స్ట్రెస్ కుంటే ఎలా ఉంటాడు, ఓకే, జెలసీగా ఫీల్ అయినప్పుడు ఎలా ఉంటాడు, రెస్పాన్సిబిలిటీ ట్రూ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు జెన్యున్గా ఎలా ఉంటాడు ఆయన. ఇంతకుముందు ఏంటంటే నిలబెట్టుకోవాలి బంధానికని ఒక మోటివేషన్ ఉండే, నాకు పెళ్లి కావాలని. పెళ్లి తర్వాత ఏంటంటే నాకు పెళ్లి అయిపోయింది, నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, ఎంటైటిల్మెంట్, నేను భార్యని, నేను భర్తనని ఒక షీల్డ్ ఉన్నదని చెప్పేసి గ్రాంటెడ్ గా తీసుకుంటారు, బాధ్యతలు మోయరు. సో వాళ్ళ ట్రూ వర్షన్ బయట పెడతారు. ఇవన్నీ కూడా గొడవలకి కారణం అయ్యేసి ఇద్దరి మధ్యలో గ్యాప్స్ బాగా పెడతారు. సర్ప్రైజెస్ ఎక్కువ వస్తున్నాయండి. అంటే అరేంజ్ మ్యారేజెస్ లో రావాలి సర్ప్రైజెస్ ఐడియల్ గా, ఎందుకంటే ఒకరికొకరు తెలుసుకోవడానికి గ్యాప్ ఉంటుంది. కానీ లవ్ మ్యారేజెస్ లో కూడా ఇవన్నీ కూడా అలైన్మెంట్, వాల్యూ అలైన్మెంట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇద్దరు వాల్యూ సిస్టమ్ ఏంటి తెలుసుకోరు. ఒకరు హై రిస్క్ టేకర్, అసలు ఒక రిస్కే తీసుకోరు. పెళ్లి తర్వాత బయటపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మన తులసి సినిమాలో చెప్పినట్టు కూడా పెళ్లి ప్రేమించేటప్పుడు అవన్నీ బయటపడలేదు, తర్వాత బయటపడ్డాయి. ఆ రియల్ లైఫ్ ఛాలెంజెస్ అయ్యేసరికి అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ గుర్తొస్తుంది. మా అమ్మ మా నాన్న అని అమ్మాయి వెళ్తుంది, అబ్బాయి వెళ్తుంది, వీళ్ళిద్దరు తీస్తారు మధ్యలో. మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు, మేము విడదీస్తాము, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం, నీకెందుకు నువ్వు వచ్చాయని చెప్పేసి వీళ్ళు కూడా కలిపే బదులు విడదీస్తుంటారు. లాస్ట్ ఇంకొకటి ఏంటంటే కెరియర్ కాన్ఫ్లిక్ట్స్. కెరియర్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో బిగ్గెస్ట్ బ్యారియర్ అవుతుందండి.